కేసీఆర్ కేసీఆర్ జై తెలంగాణ. థ్యాంక్ యూ అండి. గౌరవనీయులు, ఈరోజు 18వ హమాలి ఆవిర్భావ దినోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, మీ అందరి నాయకుడు, నాకు కూడా ఆప్తుడు, సోదరుడు శ్రీ హమాలి సీనన్న గారికి, గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు, ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మొత్తం ఏర్పాట్లు దగ్గరుండి చేసిన పెద్దలు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు ఇట్రా సీనన్న, గౌరవనీయులు మరి ఈ హమాలి సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఉద్యమం నుంచి కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న పెద్దలు అన్న మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, గౌరవనీయులు పెద్దలు మొన్ననే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థిగా పోటీ చేసిన మీ ఉప్పల్ నియోజకవర్గ సోదరులు, మీ అందరికీ ఆప్తులు పెద్దలు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, జనగామ మనం మన్నించాలి భువనగిరి పార్లమెంట్ నుంచి మన అభ్యర్థిగా పోటీ చేసిన గౌరవనీయులు పెద్దలు అన్నగారు శ్రీ ఖ్యామా మల్లేష్ అన్న గారు, గౌరవ వేదిక పైన ఉన్న మా పెద్దలు బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంబాబు యాదవ్ గారు, గౌరవనీయులు శ్రీ సోమశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ దేవేందర్ రెడ్డి గారు, గొల్లూరి అంజయ్య గారు, కొత్త రామారావు గారు, ఇంకా వేదిక ముందున్న మా గౌరవ కార్పొరేటర్లు మా ప్రభుదాస్ గారు, మా సాయిజన్ శేఖర్ గారు, మా బన్నాల గీతా ప్రవీణ్ గారు, ఇంకా నేను మా గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు గారు, ఇంకెవరి పేర్లు మర్చిపోయిన వాళ్ళందరూ ఏమనుకోకుండ్రి, మన్నించాలి. ప్రభాకర్ రెడ్డి గారికి ఇంకా పేర్లు ఎవరెవరైతే మర్చిపోయిన వాళ్ళందరికీ, వేదిక ముందున్న మా హమాలి సోదరులందరికీ 18వ ఆవిర్భావ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరేమో ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కేసీఆర్ తాతెట్లున్నాడు అని అడుగుతున్నారు. కానీ ఇక్కడికి వస్తే నాకు ఒక బుడ్డ కేసీఆర్ని కల్పించండి ఇప్పుడే సీనన్న. ఆయన మన్మన్ పేరే కేసీఆర్ అని పెట్టుకున్నాడు. అంటే ఎంత ప్రేమ ఉంటే ఒక నాయకుని మీద గుండెల్లో ఎంత అభిమానం ఉంటే ఒకళ్ళ పేరు పెట్టుకుంటారో మీ అందరికి కూడా తెలుసు. మీ సంఘ సమస్యలే కాదు, మరి సమాజంలో ఉన్న సమస్యలు కూడా అన్ని అర్థం చేసుకుని ఇవాళ ఒకవైపు బీఆర్టీయూలో బలంగా పనిచేస్తూ మరొక వైపు మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతున్న హమాలి సీనన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లతో అందరం కూడా అభినందనలు చెప్దాం. ఒకసారి సీనన్న మన కార్మిక విభాగం మీటింగ్కి వచ్చిండు. వచ్చి ఆ మీటింగ్ లో మాట్లాడిన మాటలు నేను మొత్తం కేసీఆర్ గారికి చెప్పిన. ఏం చెప్పిండంటే, అన్న నా బిడ్డకు పెళ్లి చేసినప్పుడు నేను అక్కడ మన భువనగిరి ఆలేరు ప్రాంతంలో గింతంతో జాగమ్మిన గుట్ట దగ్గర జాగమ్మితే ఆ రోజు గింత రేటు వచ్చింది. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం రేటు పడిపోయింది, మొత్తం పొట్టు అయింది పరిస్థితి అని చెప్పిన మాట నేను సార్ దగ్గర దాకా పోయి చెప్తే, ఒకసారి తప్పకుండా కలుద్దాం, హమాలీల సమస్యలు ఏంటి అని అడిగిండు సార్. అంటే నేనేం చెప్పినా అంటే, సార్ హమాలీల సమస్యల గురించి నేను కూడా అడిగితే సమస్యలున్నాయి మొత్తం పోలే, కానీ కేసీఆర్ దయతోని 8 రూపాయలు ఉన్న రేట్ను 26 రూపాయలు చేసుకున్నాం, 250% పెంచుకున్నాం. 2 ఏళ్లకు ఒకసారి ఎన్నడూ లేని విధంగా గతంలో 5 ఏళ్లుంటే 2 ఏళ్లకు ఒకసారి పెంచుకున్నామని చెప్పి అన్న చెప్పిండు అని చెప్పిన. చాలా సంతోషం. ఇంకేమన్నా సమస్యలుంటే కూడా నువ్వు చెప్పు, తప్పకుండా ఆరోగ్య భద్రత కావచ్చు, ఇంకా ఏదైనా సమస్యలు కావచ్చు, ఏమున్నా మళ్ళీ తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుంది ఈ రాష్ట్రంలో. తప్పకుండా హమాలీల సమస్యలు ఒక్కటి కూడా ఇడిచిపెట్టకుండా తీర్చే బాధ్యత మనది అనే మాట కూడా నువ్వు చెప్పు అని చెప్పి సార్ నాకు చెప్పిండు. మరి మీకు తెలుసు, కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తీరుగా వడ్లు వండినాయి, ఏ తీరుగా సాగు విస్తీర్ణం పెరిగింది నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే మోసటోనికి తెలుస్తుంది కష్టం, బస్తాలు మోస్తే తెలుస్తుంది కష్టం తప్ప డైలాగులతోని పంచ్ డైలాగులతోని ఏమి కాదు. మీరేమో కేసీఆర్ సార్ వచ్చినాక బస్తాలకు బస్తాలు, పుట్లకు పుట్లు వడ్లు మీరు మోసిండ్రు. మరి రాష్ట్రంలో ప్రజలకు బువ్వ పెట్టే విధంగా, దేశంలో ప్రజలకు బువ్వ పెట్టే విధంగా అటు రైతన్న కష్టపడితే మరి మోసి 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 మీ ఈపులో కాయలు కాసిన పరిస్థితి. మీరేమో బస్తాలు మోసి, వడ్ల బస్తాలు మోసి, బియ్యం బస్తాలు మోసి మీరు కష్టపడ్డారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా కష్టపడుతున్నాడు. ఏం సంచులు మోస్తున్నాడో నాకంటే బాగా మీకే ఎరక, ఏం సంచులు మోస్తున్నాడో యాడికి మోస్తున్నాడో మీకే ఎరక. ఆయన పాపం మోసి మోసి కష్టపడుతున్నాడు. ఆయన కూడా బస్తాలు మోసి మోసి ఢిల్లీలో ఉన్న పెద్దల కోసం పైసల సంచులు మోసి మోసి అవస్థ పడుతున్నాడు, ఆగమైతున్నాడు. ఆయన ఆగమైతే అయ్యిండు, కానీ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడు.
నిన్ననే మేమందరం గౌరవ శాసనసభ్యులందరం కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరం కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పోయినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడనైతే ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నదో అవతల 10 కిలోమీటర్ల యువతలకి కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. ఆడపోయి చూసినాం. దేశమంతా రాష్ట్రమంతానేమో వర్షాలు లేవు. మొత్తం 33 జిల్లాలలో 26 జిల్లాలలో వర్షాభావ పరిస్థితులున్నాయి. వర్షం తక్కువ పడ్డది. రైతు మొగులు దిక్కు చూస్తున్నాడు. కానీ అక్కడ పోతే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ సారు ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టిండంటే మొత్తం ఎక్కడన్నా సరే కరువు ఉన్నా వర్షం లేకపోయినా గోదావరిలో ఏ పాయింట్లనైతే నీళ్లుంటాయో గా పాయింట్ దేవులాడి లెంకులాడి అక్కడ ప్రాజెక్టు కట్టిండు. నిన్న అక్కడ పోయి చూస్తే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి సముద్రంలకు ఉత్తగానే పోతా ఉన్నాయి. అందుకే నిన్న పోయి అక్కడ విజ్ఞప్తి చేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి. అయ్యా ముఖ్యమంత్రి గారు, నీకు మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకో, నీకు మా మీద కోపం ఉంటే ఏమన్నా చేసుకో, కానీ మా మీద కోపం రైతుల మీద తీయకు. ఇగో పంపు దగ్గర కన్నెపల్లి పంపు దగ్గర 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి. ఆడ నువ్వు చేయాల్సిందల్లా 2 పంపులు చాలు చేస్తే చాలు, మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. దయచేసి ఆ పని చెయ్యు అంటే చేస్తలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి ఆయనకు తెలుసు, నీళ్ళు ఇచ్చినావు అనుకో యూరియా ఇయ్యాలి. మరి యూరియా ఇస్తే పంట వండుతుంది. పంట వండితే మరి మళ్ళీ పంటలు కొనాలి. పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి. మద్దతు ధరిస్తే మళ్ళా బోనస్ ఇయ్యాలి. ఇక సప్పుడేక ఈ లొల్లెంత ఎందుకు, నీళ్లు లేకపోతే ఏ లొల్లి లేదన్నట్టు ఇవాళ నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతున్నాడు, రైతులను ఇవాళ తొక్కుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను మీ అందరినీ, మా హమాలి సోదరుల్ని కోరేది ఒకటే, మీకు కూడా ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది, ఎక్కువ పరీక్ష పెట్టా. ఒకటే ఒక్కటి నేను మిమ్మల్ని కోరేది, రాష్ట్ర అధినేత, రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి సద్బుద్ధి కలిగిన వాడైతే, మంచి బుద్ధి కలిగిన వాడైతే రాష్ట్రంలో పేదలు గాని పెద్దలు గాని అందరూ సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలో హమాలీలు గాని లేదా మిల్లు యజమానులు గాని అందరూ సంతోషంగా ఉంటారు. 10 ఏళ్లు మనం అదే చూసినాం కేసీఆర్ గారి ప్రభుత్వంలో. రైతు బాగున్నాడు, అట్లాగే పారిశ్రామికవేత్తలు బాగున్నారు. కరెంటు బాగుంటే పారిశ్రామికవేత్తలు బాగుండే, కార్మికులు బాగుండే, అంతా సుభిక్షంగా ఉండే. కానీ కొంత ఏమరుపాటుతోని, కొంత మరి మన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం అధికారం కోల్పోయినాం. బాధపడేదేం లేదు. ఇంతకుముందు సీనన్న చెప్పింది కరెక్ట్, అధికారం పోతే పోయింది కానీ ప్రజల్లో మమకారం తగ్గలేదు. అధికారం పోతే పోయింది కానీ ఇవాళ కొన్ని వాస్తవాలు మనకు కూడా తెలుస్తా ఉన్నాయి. కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని ఎవడు మనోడు ఎవడు పగోడు మనకు కూడా అర్థమైతా ఉన్నది. ఎవరైతే ఇవాళ ఈ కష్ట సమయంలో కూడా మనతో నిలబడి ఉన్నారో, 18వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం మేము. హమాలీలం మా గుండెల్లో కేసీఆర్ ను పెట్టుకున్నాం, మీరు రావాలే అని చెప్పి ఇక్కడికి పిలుచుకున్న మా హమాలి సోదరులకు మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా, మీ ప్రతి సమస్య పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీనన్నకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇట్లే గట్టిగా ఉండండి, మిమ్మల్ని చేయగలిగింది ఏమీ లేదు. సరే మా మీద అంటే 2 కేసులు పెడతాడు, మీ మీద కేసులు పెడితే ఏమవుతుందో ఆయనకు కూడా ఎరికే, ఈప్ సాఫ్ అవుతుందని తెలుసు. అందుకే మిమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. ఐకమత్యంగా ఉండండి, గట్టిగా ఉండండి. ఇంకొక 2 ఏళ్లలో తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. బ్రహ్మాండంగా చిన్న చిన్న సమస్యలు ఏమున్నా తప్పకుండా పరిష్కారం చేసుకుందామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఈ రోజు శుభదినం, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో లక్ష్మారెడ్డి గారు పూర్తి సహకారం అందించారు. వారికి గట్టిగా, ఎమ్మెల్యే గారికి గట్టిగా చప్పట్లతో వారికి కూడా అభినందనలు చెప్పాలి. అట్లాగే మా గౌరవ కార్పొరేటర్లందరూ వారు కూడా ఇవాళ